జిల్లా పెనుగొండ మండలం వడల గ్రామస్థైన తొంట వెంకట సుబ్రహ్మణ్యం గౌడ్ నేను ఇక్కడ రామాలయం దగ్గర మాకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ రామాలయం అన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ మేము ఏం చేస్తామంటే హిందూ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరపడం జరుగుతుంది. ఆ ఉన్న ప్లేస్లోనే ఇక్కడ ఎస్సీపేటలో ఉన్న వాళ్ళు తీర్మానం చేసి రామాలయాన్ని కూలగొట్టి దానికి ఆర్చ్ కట్టాలని ప్రపోజల్లో ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి ఏ విధంగా సరే పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కూడా రామాలయం అన్న రహదారి అన్నది ఆచంట, తామరాడ, రావణపాలెం ఇవన్నీ కూడా వెళ్ళే రహదారి ఇది. ఆ రహదారిని అంటే దాన్ని క్లోజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆర్చ్ కట్టడం వల్ల మాకు సింహద్వారానికి ఆపోజిట్ ఉంది ఇది. అది జరగడానికి వీల్లేదు. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. పెద్దలు ఏంటంటే ఆఫీసర్స్ కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అక్రమం కేసులు బనాయిస్తున్నారు. ఆ అక్రమ కేసులు బనాయించినవి అన్నీ కూడా మేము ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. కానీ పెద్ద మనసు చేసుకుని ఆఫీసర్స్ అంతా కూడా ఒక సమస్యను పరిష్కారం చేసే విధంగా ఉండాలి తప్ప కొంతమంది దాన్ని రేజ్ చేస్తున్నారు తప్ప దాన్ని పరిష్కారం చేయట్లేదు. మాకు ఏంటంటే శాంతియుతంగా పరిష్కారం కావాలి. కేసులను అయితే మాత్రం ఎంత దూరమైనా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దానికి భయపడేది లేదు. భోగిమంట కూడా వేసుకుంటాం ఎదురుకుండా. ఇక్కడ భోజనాలు పెట్టుకోవడానికి కానీ, భోగిమంట వేసుకోవడానికి కానీ, అన్న సమారాధన చేసుకోవడానికి కానీ, దుర్గగుడిలో ఉత్సవాలు జరిగినప్పుడు కానీ హోమం చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈ ప్లేస్ మాకు ఉపయోగపడుతుంది. ఇంతకు మించి మాకు ప్లేస్ లేదు. వాళ్ళు రామాలయాన్ని కూలగొట్టే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. మాది పెనుగొండ మండలం, మాది వడలి గ్రామం, తూర్పు వీధి గౌడ్ సంఘం. ఎన్నో సంవత్సరాలుగా ఇది స్థాపించబడింది రామాలయం గుడి. ఈ రోజుని ఈ రామాలయం గుడి బద్దలు కొట్టి ఆచి కడతామన్నది ఎంతవరకు సంభవం కాదండి. అదే ఎస్సీ ఎస్టీ పేట కొంచెం ఎదుర్కొంది. ఇది రామాలయం ఆచంట వెళ్ళే దారి ఇదండి. దారి అయితే ఇక్కడ ఆచి కట్టమంటే గుడి ఎదురుగా ఆచి కట్టడం అన్నది ఎక్కడా లేదు. ఇది ఈ రోజున ఆచి కట్టమన్నది చాలా దారుణం అండి. ఇది ఏదైతే ఆచి కట్టడానికి మేమైతే ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటే లేదండి. దానికి ఒక ఇటుక కాదు, ఒక పేరు కూడా తీయడానికి మేము ఒప్పుకోమండి. ఎంతవరకైనా వెళ్తాం. ఇది అధికారులు స్పందించాలి. దేనైనా స్పందించండి. ఒకసారి ఆలోచిస్తే దీన్ని గుడి ఎదురుగా ఎలా ఆచి కడతామన్నది మాకు అర్థం కాదు. ఎలా కడతారు ఆచి? అసలు గుడి పక్కన ఎలా కట్టగలరు అసలు ఎవరైనా? ఇది గుడి ఎదురుగా కడతామన్నది చాలా దారుణం అండి. ఇది ఈ విషయంలో ఎంతవరకైనా మేము వెళ్తాం. ఏదైనా మేము చేయగలం. మీరు ఎంత కేసులు పెట్టుకున్నా ఏదేమైనా మేము ఎదరికి వెళ్ళగలం. దాన్ని స్పందిస్తాం మేము ప్రతిదాన్ని. ఇది అధికారులు కూడా స్పందించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మండలం వడల గ్రామం, తూర్పుది రామాలయం బద్దలు కొట్టి ఆర్చి కడతామని అంటున్నారు. కానీ ఆర్చి కడితే మేము ఒప్పుకోము. ఎంతవరకైనా మేము వెళ్తాము. మాకు రామాలయం కావాలి. మాకు రాముల వారు మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తున్నారు. రామాలయం పడగొడితే మేము ఎంత దూరమైనా వెళ్తాం. మేము ఒప్పుకోము. ఇది మా తాతల ద్వారానే కట్టిన గుడి. ఇది ఇప్పుడు కూలగొడితే మేము ఊరుకుంటామా? మేము ఊరుకోము. మేము అలా కేసులు పెట్టినా ఎంతవరకు వెళ్ళినా మేము ఇంకా అంతవరకు పైకెళ్తాం. మేము ఎంతవరకైనా తెగింతాం. మేము ఊరుకునేది లేదు. మేము ఎంతవరకైనా తెగింతాం. మేము సంక్రాంతికి భోగిమంటలు ఇక్కడ వేసుకుంటాం. మేము దశమిలో అమ్మవారిని నిలబెడతాం. శ్రీరామనామానికి సంతర్పణ పెడతారు. అన్నీ ఇక్కడే జరుగుతాయండి. ఇవన్నీ వినాయకుడి చవితికి భోజనాలు పెట్టుకుంటాం. అన్నీ ఇక్కడ జరుగుతాయి. వాళ్ళు ఇవన్నీ చెడగొట్టి మమ్మల్ని ఈదని పాడేద్దామని చూస్తున్నారు. కానీ మేము ఊరుకోలేదు లేదు. మాకు రామాలయం కావాలి. మా రామాలయం పడగొడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేము ఎంతవరకైనా వెళ్తాము. మేమేమైనా చేస్తాము. మేము ఆడవాళ్ళందరూ తెగించున్నాం. పేణానికైనా తెగింతాం. వాళ్ళు మాత్రం ఎదరికి వచ్చారంటే మీరు ఊరుకునేది లేదు. మేము ఎంతవరకైనా వెళ్తాం మేము.